తమిళనాడులో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూశాం. కొత్తగా పార్టీ పెట్టిన సినీ నటుడు విజయ్. అతని పార్టీకి అనూహ్యంగా 108 సీట్లు వచ్చినాయి. అనేక దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి డిఎంకే, ఏఐడిఎంకే చతికిలబడ్డాయి. వరకు ప్రభుత్వంలో ఉన్న డిఎంకే పార్టీకి 59 సీట్లు వచ్చినాయి. కాగా పళనిస్వామి సారథ్యం వహిస్తున్న ఏఐఏడిఎంకే పార్టీకి 47 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్కి 5, సిపిఐకి 2, సిపిఎంకి 2, అలాగే ఇతరులకి 1, 2. తమిళనాడు మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. అందులో 50% అంటే 117. సగం కన్నా ఎక్కువ మెజారిటీ కావాలి అంటే కనీసం 118 సీట్లు కావాలి. కానీ విజయ్కి ఉన్నది 108 సీట్లు. ఇంకా 10 సీట్లు ఎవరివ్వాలి? తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఇంకా ఒకరిద్దరు కలిస్తే ఇవ్వచ్చు. లేదా ఆయన డిఎంకేతో కలిసి కానీ ఏఐడిఎంకేతో కలిసి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాదంటే ఈయనకు ఉన్నది 108 స్థానాలు కాబట్టి మిగతా అందరికీ కలిపి ఉన్నవి 126 స్థానాలని అర్థం చేసుకోవాలి. మిగతా అందరూ కలిస్తే విజయన్ ముఖ్యమంత్రి అవ్వడు. అత్యంత పెద్ద పార్టీ కాబట్టి అసెంబ్లీలో గవర్నర్కి లెటర్ ఇచ్చాడు, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని. గవర్నర్ గారు అన్నారు క్లియర్గా, నీకు ముందు నీ 118 మంది సభ్యులను చూపించండి, చూపిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతిస్తాను అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల అమ్మకాలు, కొనుగోళ్లు, బేరసారాలకు తెరలేచింది. ఇప్పటికే విజయ్ పార్టీకి సంబంధించిన, టీవీకే పార్టీకి సంబంధించిన వారిని అందరినీ కూడా కొన్ని రిసార్ట్స్లో ఉంచడం జరిగింది. ఇది భారతదేశంలో అనేక సార్లు జరిగినటువంటి తంతు. మెజారిటీ లేని పార్టీకి గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయమని అవకాశం ఇస్తాడు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ అని పేరు పెట్టి దొరికే ఎమ్మెల్యేని దొరికినట్టు తీసుకువెళ్ళి రిసార్ట్స్లో ఒక చోట పెట్టుకుంటారు. అక్కడనే మందు, విందు, డబ్బు, పదవులు, సర్వస్వం పంచుకుంటారు. పంచుకున్న తర్వాత అప్పుడు గవర్నర్ ముందుకు తీసుకుని వచ్చి ఇప్పుడు మా సభ్యులను లెక్క పెట్టుకోండి అంటారు, లేదా ఇప్పుడు ఓటింగ్ నిర్వహించండి అంటారు. పైగా ఒక అంగీకారానికి వచ్చినటువంటి పార్టీలు అన్నీ కూడా వారి సభ్యులకు విప్పు జారీ చేస్తాయి. విప్పు జారీ చేస్తే ఏమిటి అంటే ప్రతి సభ్యుడు కూడా తప్పనిసరిగా ఓటింగ్కి హాజరవ్వాలి, చెప్పిన వారికి ఓటు వేయాలి, చూపించి ఓటు వేయాలి. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారి సభ్యత్వం రద్దవుతుంది. ఎంతటి హాస్యాస్పదం, ఎంతటి అవమానకరమైనటువంటి నీచమైనటువంటి విధి విధానమో మీరు గమనించండి. మీరు అక్కడ డబ్బులు, పదవులు ఇచ్చారు కాబట్టి అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఓటు వేయటానికి, స్వచ్ఛందంగా ఓటు వేసే అవకాశం కనుక ఇస్తే, సీక్రెట్ బ్యాలెట్, రహస్య బ్యాలెట్ కనుక వారికి అవకాశం ఇస్తే వారు ఎటైనా ఓటు వేయొచ్చు. దానిని సెక్యూర్ చేసుకోవటానికి డబ్బు, పదవులు వాగ్దానం చేసినందుకు చూపించి ఓటు వేయాలా? ఎవరు కూడా భార్యని భర్త అడగకూడదు, భర్తని భార్య కూడా అడగకూడదు నువ్వు ఎవరికి ఓటు వేసావు లేదా ఎవరికి ఓటు వేస్తావు అని. అటువంటిది ఎమ్మెల్యేలట చెప్పిన వాడికి ఓటు వేయాలట, చూపించి ఓటు వేయాలట. ఇది ఎన్నికల మనని మనం పరిహాసం చేసుకోవటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం. కాకపోతే ఇలాంటి వ్యవస్థ రాజ్యాంగంలో ఉందా అంటే మీకు చెప్తాను, అసలు ముఖ్యమంత్రి ఎన్నిక భారత రాజ్యాంగంలో లేదు. చట్టసభలు వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. వీరందరూ చట్టసభలకు ఎన్నికైన మనుషులే తప్పితే కార్యనిర్వాహక వ్యవస్థ వీరిది కాదు. కార్యనిర్వాహక వర్గం అంటే భారతదేశంలో రాష్ట్రపతి మరియు గవర్నర్లు, దట్స్ ఆల్. కార్యనిర్వాహక వర్గంలో ఎన్నికైన మనిషి రాష్ట్రపతి ఒక్కడే. అతనిని ఆర్టికల్ 55 కింద ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎవరు అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు మరియు ఎన్నికైనటువంటి రాజ్యసభ సభ్యులు. వీరు రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఆర్టికల్ 55 క్లాస్ 3 ప్రకారం విప్పు జారీ చేయడానికి వీల్లేదు. అంటే తప్పనిసరిగా సీక్రెట్ బ్యాలెట్ అనుసరించాలి. ఇది రాజ్యాంగం విధించిన విధానం అయితే
ఈ విప్పు అనే దరిద్రం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే 52వ రాజ్యాంగ సవరణ 1985 యాంటీ డిఫెక్షన్ లా, దాంట్లో పెట్టినటువంటి క్లాజ్ ఇది. విప్పును అతిక్రమిస్తే సభ్యత్వం రద్దు అవుతుంది అని. అసలు విప్పు జారీ చేయటమే ప్రజాస్వామ్య సిద్ధాంతానికి విరుద్ధం. మరొకరెవరు చెప్పడానికి, నువ్వు అటు ఓటు వెయ్యి ఇటు ఓటు వెయ్యి లేదా ఓటు వేయొద్దు అనటానికి. అందువల్ల విప్పు జారీ చేయటం అనేది రాజ్యాంగంలో లేదు, ముఖ్యమంత్రి ఎన్నిక రాజ్యాంగంలో లేదు. అట్లాగే పార్లమెంట్లో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకోవడం కూడా భారత రాజ్యాంగంలో లేదు. ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి. పాకిస్తాన్ రాజ్యాంగం 1973. అందుకే అక్కడ ఒకసారి ప్రధానమంత్రిగా పనిచేసి బతికి బట్టగట్టిన వాడు ఇంతవరకు ఎవరు లేరు. తప్పనిసరిగా ఉరి తీయబడతాడా, బాంబులతో పేల్చబడతాడా, లేదా తుపాకులతో కాల్చబడతాడా, లేదా జైల్లో పెట్టబడతాడా, లేదా దేశం విడిచి పారిపోతాడా. ఇది అక్కడ మాజీ ప్రధానమంత్రుల గతి. ఎందుకు అంటే మీరు మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని పార్లమెంట్లో ప్రశ్నించేది ఎవరు? మెజారిటీ మీది. మీరు ఏది తలుచుకుంటే అది చట్టం అవుతుంది, ఏది తలుచుకుంటే అది తీర్మానం పాస్ అవుతుంది. సరే, పార్లమెంటు బయట మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అధికారులు, సైనికులు అంతా మీ వాళ్ళు కదా. ప్రధానమంత్రిని విమర్శిస్తే ఏదో ఒక కేసు పెట్టి జైల్లో వేస్తారు. అందువల్ల ఇది పచ్చి నియంతృత్వం. మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవటం, ప్రధానమంత్రి పరిపాలన చేయటం, మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవటం, ముఖ్యమంత్రి పరిపాలన చేయటం పచ్చి నియంతృత్వానికి ఉదాహరణలు ఇవి. మన రాజ్యాంగం ప్రకారం చెప్పాను నేను, వీరందరూనేమో చట్టసభలకు ఎన్నికైన మనుషులు, కార్యనిర్వాహక వర్గానికి ఎన్నికైన మనిషి రాష్ట్రపతి ఒక్కడే. ఆర్టికల్ 328 కింద ఎన్నికల కమిషన్కు అప్పచెప్పిన బాధ్యతలు కూడా రెండే. 1 సాధారణ ఎన్నికలు, 2 రాష్ట్రపతి ఎన్నిక. అంతే తప్పితే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎన్నికలు భారత రాజ్యాంగంలో లేవు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని రాష్ట్రపతి ఆర్టికల్ 75 కింద నియమిస్తాడు. వారి పదవీ కాలం రాష్ట్రపతి సంతోషించినంత వరకు మాత్రమే అని ఉంటుంది ఆర్టికల్ 75లో. వారి పని ఏమిటయ్యా అంటేనేమో ఆర్టికల్ 74 కింద రాష్ట్రపతికి సలహాలు ఇచ్చి సహాయపడటం మాత్రమే. ఇది కాగా పాకిస్తాన్ రాజ్యాంగం 1973లో ఉన్నటువంటి క్లాజుని ఆర్టికల్ 48 పాకిస్తాన్ రాజ్యాంగంలో, దాన్ని తీసుకుని వచ్చి 1976లో ఎమర్జెన్సీ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో కూడా ప్రవేశపెట్టారు. అన్ని అధికారాలు రాష్ట్రపతివే అయినా ఆయన మంత్రిమండలి చెప్పినట్టు వినాలి అని ఆర్టికల్ 74లో. అంటే దయచేసి అర్థం చేసుకోండి, అటువంటి కండిషను 1976 కన్నా ముందు లేదు. అయినా కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఏది చెబితే అది డూడు బసవన్న, రబ్బర్ స్టాంప్ అన్నట్టుగా ఏది పంపిస్తే అది సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆ బిరుదు సంపాదించుకున్న మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. ఎందుకు అంటే ఆయన రాష్ట్రపతి ఎన్నికవటానికి ముఖ్యంగా సహాయం చేసిన వాడు జవహర్లాల్ నెహ్రూ. ఆ కృతజ్ఞతతోటి రాజ్యాంగం అతనికి అప్పచెప్పిన అధికారాన్ని విసర్జించి ప్రధానమంత్రికి ఒక సెక్రటరీగా ఉండిపోయాడు. ఆ విధేయత వల్ల ఆయన 3 సార్లు రాష్ట్రపతిగా కొనసాగాడు. దేశానికి ఎంత పెద్ద ద్రోహం జరిగిందో. ఇక రాష్ట్రాలకు వస్తే అదే రాష్ట్రపతి ఆర్టికల్ 155, 156 కింద గవర్నర్లను రాష్ట్రాలకు పంపిస్తాడు. గవర్నర్లు ఆర్టికల్ 163, 164 కింద మంత్రులను నియమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 163 ప్రకారం రాష్ట్ర మంత్రుల విధి ఏమిటి అంటే గవర్నర్కి సలహాలు ఇచ్చి సహాయపడటం. అది కూడా గవర్నర్ యొక్క స్వీయ విచక్షణ అవసరమైన విషయాలలో సలహా ఇచ్చే అధికారము రాష్ట్ర మంత్రులకు లేదు అని ఆర్టికల్ 163లో స్పష్టంగా ఉంటుంది. అలాగే గవర్నర్ కావాలనుకున్నా కూడా తన స్వీయ విచక్షణ అవసరమైన విషయములను మంత్రులకు కేటాయించరాదు అని కూడా ఉంటుంది. ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ మంత్రులను నియమిస్తాడు. వారి పదవీ కాలం గవర్నరు సంతోషించినంత వరకు మాత్రమే. అంటే గవర్నరు నియమించి తొలగిస్తాడు తప్పితే
వీరిని ఎన్నిక ద్వారా ఎన్నుకోవటం అనేది పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉంది తప్పితే భారత రాజ్యాంగంలో లేదు. ఈ మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యే విధానం ఏమిటంటే తప్పుడు విధానం. ఇది పాకిస్తాన్ విధానం. ఇది భారతదేశంలో అడుగు పెట్టడం వల్ల డబ్బున్న సమూహాలు సొంతగా పార్టీలు పెట్టుకొని, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, మరొకటి ఒక 100 మందికి తలా 10-15 కోట్ల రూపాయల ఫండింగ్ ఇచ్చి వాళ్ళు పోయి మార్కెట్లో ఓటుకు 1000-2000 రూపాయలు పెట్టి కొనుక్కొని గెలిచి వస్తే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, పరిపాలించమన్నారు అని ప్రభుత్వాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వనరులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇసుక రీచ్లు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, మైనింగ్ పర్మిషన్స్ కానివ్వండి, ఏదైనా సరే అస్మదీయులకే ఇస్తారు. పార్టీ పదవులు కానివ్వండి, ప్రభుత్వ పదవులు కానివ్వండి. ప్రతిపక్షాలను అణిచివేస్తారు, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు, వాళ్ళని కానిస్టేబుల్ కార్యకర్తలతోటి తన్నిస్తారు, కేసులు పెట్టి జైళ్లలో వేస్తారు. అడిగే నాథుడు ఉండడు. ఎందుకంటే వీరిది ప్రాంతీయ పార్టీ కదా. అందువల్ల వీరిని గురించి దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతుంది, ఎందుకు ఎవరు వీళ్ళని రక్షించడానికి వస్తారు. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అంటారు కదా, అంటే పొరుగు రాష్ట్రం సంగతి మనకెందుకు అంటారు. ఇది మనం అనేక రాష్ట్రాల్లో చూసాం. ఆంధ్రప్రదేశ్లో చూసాం, తెలంగాణలో చూసాం, వెస్ట్ బెంగాల్లో చూసాం. ఇలా అనేక రాష్ట్రాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవటం వల్ల వచ్చే దుష్పరిణామం. ఇది రాజ్యాంగబద్ధమైన విధానము కాదు. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు అసెంబ్లీలో మెజారిటీకి సంబంధం లేదు. ఉదాహరణకు అమెరికా రాజ్యాంగం తీసుకోండి. అమెరికాలో రాష్ట్రపతికి అమెరికా పార్లమెంట్లో మెజారిటీ ఉంటుందా? ఉండదు, ఉండకూడదు కూడా. ఉంటే చట్టం చేయటం మీ వంతే, పరిపాలన చేయటం మీ వంతే అనేసరికి నియంతృత్వానికి దారితీస్తుంది, అంతులేని అవినీతికి దారితీస్తుంది, కుల పాలనకి, కుటుంబ పాలనకి దారితీస్తుంది. చివరికి ఇది దేశ విభజనకు దారితీస్తుంది. దేశం అంతా ఒక్కటే అని మనం అని ఏం లాభం? మొట్టమొదటి అధికరణంలోనే రాజ్యాంగంలో చెప్పబడింది, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూని అంటే ఒకటి, అంతే తప్పితే ఇది ఫెడరల్ కాదు. ఫెడరల్ అన్న వర్డ్ భారత రాజ్యాంగంలో లేదు. లేకపోయినా కూడా మరి ఆ వర్డ్ ఎందుకు వాడుతున్నారో, ఆ ఫెడరల్ అంటే ఇంగ్లీషు డిక్షనరీలో లేని మీనింగ్ని చెప్పి అది భారతదేశానికి అప్లై చేసి భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది యూని. ఎందుకు యూని ఓన్లీ వన్ అంటే భారతదేశంలో ఎలక్ట్ అయిన మనిషి రాష్ట్రపతి ఒక్కడే, కార్యనిర్వాహక వర్గానికి రెండవ మనిషి లేడు. భారతదేశంలో జడ్జిలు కానివ్వండి, అటార్నీ జనరల్, ఆడిటర్ జనరల్, ఎలక్షన్ కమిషన్, అనేక రకాలైనటువంటి కమిషన్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్స్, ఇవన్నీ కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. రాజ్యాంగ అధిపతులను మాత్రం లైక్ జడ్జెస్, ఎలక్షన్ కమిషను ఇలాంటి వాళ్ళని మాత్రం ఆయన నియమిస్తాడు, కానీ తొలగించే అధికారం లేదు. తొలగించాలంటే పార్లమెంట్లో కూడా 3/2 మెజారిటీతో తీర్మానం పాస్ అవ్వాలి. ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి స్వతంత్రత. వాళ్ళంతకన్నా ఇది అర్థం చేసుకోకుండా మాకు ఇంకా ఏదో స్వతంత్రత కావాలని కోరుకుంటున్నారు. స్వతంత్రత పేరుతోటి పార్లమెంటు మీద, రాష్ట్రపతి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఇది భారతదేశానికి మంచిది కాదు. ఇది ఎప్పటికైనా సరే భారతదేశ విచ్ఛిన్నానికి దారి తీసి తీరుతుంది. మత, ప్రాంత, భాష, లింగ భేదాలతోటి ప్రజలను వివక్ష చేయటానికి వీలు లేదు అని రాజ్యాంగం రాసుకొని అందులో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏమిటి, రాష్ట్రాలు ఏర్పాటు చేసే విధానం వేరని నేను గతంలో వివరించాను. రాష్ట్రాలు ఆర్టికల్ 55, 81, 170 ప్రకారం విభజన జరగాలి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రాల విభజన జరగాలి. రాష్ట్రాల సీట్ల సర్దుబాటు కూడా జరగాలి. అలా చేసేటప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా, సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు, సమాన సంఖ్యలో ఎంపీలు ఉండాలని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజల సంఖ్య దేశవ్యాప్తంగా ఇంచుమించు సరిసమానంగా ఉండాలి అని ఆర్టికల్ 55, 81, 170 చెబుతున్నాయి.
కానీ అవి చూడకుండా ఆర్టికల్ 3 చూసి ఆర్టికల్ 3లో విభజించే హక్కు పార్లమెంటుకు ఉంది అని చెప్పేసి ఇష్టారీతిని విభజన చేసేస్తున్నారు. అత్యంత పెద్ద రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కొన్ని మరీ చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దీనివల్ల దేశంలో అసమానతలు ఏర్పడుతున్నాయి. చిన్న రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయి, పెద్ద రాష్ట్రాలు పార్లమెంట్లో ప్రభావం చూపగలుగుతున్నాయి. అందువల్ల అసలు భారతదేశ వ్యవస్థ, రాజ్య వ్యవస్థ ఇది కాదు. దీనిని అర్థం చేసుకుంటే ఇక్కడ వివాదమే లేదు. ఒక ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్నికైతే దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉంటాయి. యూపీఏ రాష్ట్రపతి ఎన్నికైతే దేశవ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వాలు ఉంటాయి. అప్పుడు గమనించండి మీరు, ఇలా ఒక గవర్నర్పై కానీ ముఖ్యమంత్రి మీద కానీ కేసులు పెట్టి జైళ్లలో వేయటం జరుగుతుందా? జరిగితే దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. ఈ బాధ్యతని రాష్ట్రపతి, ఓడిపోయిన రాష్ట్రపతి ఈ బాధ్యతను తీసుకుంటాడు, ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతిని తప్పు పట్టడానికి. అదే ఇప్పుడు చూడండి, జైళ్లలో వేస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, అయినా సిగ్గు లేకుండా పడి ఉంటున్నారు. ఎందుకు అంటే ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవుతో అన్ని వేల కోట్లు సంపాదించాం కదా, తిట్లు పడితే ఏం పోయింది, దెబ్బలు పడితే ఏం పోయింది, లేదా 3 నెలలు జైల్లో ఉండొస్తే ఏం పోయింది? దీనికి కూడా సిద్ధపడి ధైర్యంగా చెప్పు, మమ్మల్ని ఏం చేస్తారండి, మీరు జైల్లో పెడతారా, పెట్టుకోండి, మేము భయపడాం, మేము ప్రజాసేవ ఇంకా చేస్తూనే ఉంటాం అంటారు. అది ఏ రకమైన ప్రజాసేవ అనేది, అల్టిమేట్గా ఏం జరుగుతున్నదనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ప్రజలందరికీ ఏమిటంటే ఇంతకన్నా వేరే మార్గము లేక, తమిళనాడులో ఒకసారి డిఎంకే అధికారంలోకి వస్తుంది, మరొకసారి ఏఐడిఎంకే అధికారంలోకి వస్తుంది. అనేక రకాలైనటువంటి ఫ్రీబీస్ ప్రమాణాలు చేసి, ఇది మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవుతాడు అన్నటువంటి దురుద్దేశంతో, దురవగాహన వల్ల జరుగుతున్నది తప్పితే దీనివల్ల దేశవ్యాప్త యూనిటీ లేదా దేశమంతా ఒకే పౌరసత్వము, అందరికీ అవకాశాలు, ఉద్యోగాలు, దేశవ్యాప్తంగా అందరికీ సరిసమానం, పౌరులందరూ సమానం అన్న భావనకు ఇది విఘాతం. కొన్ని రాష్ట్రాల ప్రజలకు కొన్ని దక్కుతాయి, కొన్ని రాష్ట్రాల ప్రజలకు అవి దక్కవు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, న్యాయస్థానాలు, పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా, మేధా వర్గాలు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి దయచేసి ఆర్టికల్ 54, 55లో ఏముందో చూడండి, ఆర్టికల్ 53లో ఏముందో చూడండి. రాష్ట్రపతి భారతదేశ కార్యనిర్వాహకాధికారి మరియు సర్వసైన్యాధ్యక్షుడు. అట్లాగే రాష్ట్రాలలో ఆర్టికల్ 154 చూడండి, అతను రాష్ట్రం యొక్క కార్యనిర్వాహకాధికారి. అలాగే ఆర్టికల్ 74, 75, ఆర్టికల్ 163, 164 చూడండి. రాష్ట్రాలను ఎలా విభజించాలో తెలియాలంటే ఆర్టికల్ 55, 81, 170 చూడండి. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్నది. యాక్చువల్గా ఈ కారణం వల్లనే భారతదేశంలో సామాజిక న్యాయం జరగటం లేదు. డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అవుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు, బహుజనులుగా ఉన్నవారు ఉత్తగా అంబేద్కర్ నామజపం చేస్తే సరిపోదు, రాజ్యాంగం పేరు చెబితే సరిపోదు. రాజ్యాంగంలో ఏముందో తెలుసుకొని దానిని అమలుపరిచేటట్టు చేయండి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగి తీరుతుంది. అందువల్ల మరొకసారి చెబుతున్నాను, తమిళనాడులో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అరాచకం, ఆటవికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to please subscribe, share and comment on my videos, and I will be glad to reply to your with the comments. Thank you.